మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక వైభవంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణ మహోత్సవం, యాదగిరిగుట్టకు సంబంధించిన కళ్యాణం అనుకుంటా. బాండ్ల నెంబర్లు ఏవి? ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా. ఢిల్లీ జలమండలి కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేయగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. మూడో ప్రపంచ యుద్ధమే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. సోషల్ మీడియా నయా యుద్ధరంగం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు తమ విధానాలను జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా బాట పడుతున్నాయి. న్యూస్రీల్ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌషూమి భట్టాచార్యులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. నేడు సిడబ్ల్యూసీ భేటీ. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు సిడబ్ల్యూసీ మంగళవారం భేటీ కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మాజీ అధ్యక్షులు సోనియా, రాహుల్ కీలక నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తులపై సందిగ్ధత. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించిన వామపక్షాలలో మాత్రం గందరగోళం నెలకొంది. కాంగ్రెస్తో పొత్తుకు సిపిఐ, సిపిఎం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు ఆ పార్టీ స్పందించలేదు. అలా పెంచి ఇలా కోసి వేతన సవరణతో జీతాలు పెరుగుతాయని ఆర్టీసీ కార్మికులు సంబరపడిన హెచ్ఆర్ఏ సవరించడంతో వేతనాల్లో కోత పడనుంది. ఫిట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి హెచ్ఆర్ఏలో కోత పెట్టారంటూ ఆర్టీసీ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. దోపిడీ దొంగల్ని వదలం. తెలంగాణను దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ. దేశ ప్రయోజనాల కోసమే పనిచేసే బీజేపీని ఆశీర్వదించండి. జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని పిలుపు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజం. రెండు అవినీతి పార్టీలే, ఇద్దరు తోడు దొంగలే. ఒక దోపిడీదారు మరో దోపిడీదారుపై పోరాడలేరు. అందుకే బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తుంది. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారింది. ఇక్కడి డబ్బును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ల పని అయిపోతుంది. శక్తి అంతమే విపక్షాల లక్ష్యం. రాహుల్ వ్యాఖ్యలపై మోడీ ధ్వజం. శక్తి వ్యాఖ్యలు మతపరమైనవై కావు. నా మాటల్ని మోడీ వక్రీకరించారు. రాహుల్ గాంధీ స్పష్టీకరణ. తెలంగాణ దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు. ఇది నరేంద్ర మోడీ ఇస్తున్న గ్యారంటీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే, ఇద్దరు తోడు దొంగలే. కాబట్టి తెర వెనుక స్నేహాలతో పరస్పరం సహకరించుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంలా మారింది. ఇక్కడి డబ్బును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. కుంభకోణాల కోసం పనిచేసే కుటుంబ పార్టీలా కాకుండా దేశ ప్రయోజనాల కోసమే పనిచేసే బీజేపీని ఆశీర్వదించండి. అబ్కీ బార్ 400 ఫార్. తెలంగాణ కోసం అనేక పనులు చేశాం. వచ్చే సర్కారులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం అని ప్రధాని మోడీ చెప్పారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. శక్తి ఆశీర్వాదం ఎవరికో జూన్ 4న తెలుస్తుంది. మే 13న తెలంగాణ ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను బీజేపీ చిత్తు చేస్తుంది. తెలంగాణలో బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఇటీవల 56,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించాం. జూన్ 4న 400 ఎంపీ సీట్లు దాటేస్తాం అని దేశమంతా అంటుంది. వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్ కోసం పేదల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళా అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ కోసం దేశం మూడో జాతి అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించేందుకు 400 ఎంపీ సీట్లు దాటాలి. బీజేపీకి ఓట్లు వేయాలి అని తెలుగులో పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు అబ్కీ బార్ 400 పార్ అని ఈ విధంగా మోడీ తెలియజేశారు. ప్రతి స్కామ్ వెనుక కుటుంబ పార్టీలు. దేశంలో ఎక్కడ కుంభకోణం జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2G స్పెక్ట్రమ్, డిఎంకే, నేషనల్ హెరాల్డ్, కాంగ్రెస్, బోఫోర్స్, కాంగ్రెస్ కొలువుల స్కామ్, ఆర్జేడీ తదితరాలు ఇందుకు నిదర్శనం. తాజాగా ఆ జాబితాలో బీఆర్ఎస్ కూడా చేరింది. కుటుంబ పార్టీ బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ బీఆర్ఎస్ నేతల పాత్ర ఉంది. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకోవాలని చూస్తాయి. కానీ బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. అయితే జూన్ 4న ఎన్డీఏకు 400 సీట్లు దాటాలి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాస శ్రీనివాసులను గెలిపించాలి అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ
గవర్నర్ రాజీనామా. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ భావోద్వేగాలతో తిరిగి వెళ్తున్నాన్న వాక్య. గవర్నర్గా 4 ఏళ్ల 6 నెలల 10 రోజుల పదవిలో గత బీఆర్ఎస్ సర్కార్తో తరచూ వివాదాలు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. గవర్నర్ రాజీనామా తక్షణమే వర్తిస్తుందని రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రానికి 1-2 రోజుల్లో కొత్త గవర్నర్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారని, ఈ క్రమంలోనే గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారని సమాచారం. తమిళిసై గతంలో ఉత్తర చెన్నై, తుత్తుకుడి నియోజకవర్గాల నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తుత్తుకుడి నుంచి కానీ తన సొంత జిల్లా కన్యాకుమారి నుంచి కానీ పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. చెన్నై సెంట్రల్ స్థానం నుంచి కూడా పోటీ చేయవచ్చనే వాదన వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్కు చెందిన తమిళిసై ఎంబీబీఎస్తో పాటు గైనకాలజీలో పీజీ చేశారు. చెన్నైలోని రామచంద్ర వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 7 ఏళ్లు పనిచేశారు. 2003లో ఆ వృత్తిని వదిలేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు. మళ్ళీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందే. 4 ఏళ్ల తర్వాత 100 సీట్లతో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టీకరణ. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత. నీళ్లు, కరెంటు సరఫరా చేయలేని దుస్థితి. బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మంచే జరిగిందన్న కేసీఆర్. గాడిద వెంబడి పోతేనే గుర్రం విలువ తెలుస్తుందన్న వాక్య. బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచించబోమని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత పెరిగి 4 ఏళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి బీఆర్ఎస్ 100 సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళని చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్, మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వారిని పక్కన పెడతారంట. సెలవుల్లోనే రోడ్ షోలు అది రద్దీ ఉండని సమయాల్లోని నిర్వహణకు అనుమతి. కొత్త ఓటర్లు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.58 లక్షల ఓట్ల తొలగింపు. పాత బస్తీలో బోగస్ ఓట్లపై విచారణ, త్వరలో నివేదిక. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై సిఈసి వికాస్ రాజ్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే రోడ్ షోలకు సెలవు రోజుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేళల్లో నిర్వహించేందుకు మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో రోడ్ షోలపై నిషేధం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వబోమన్నారు. ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్ షోలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వికాస్ రాజ్ మీడియాకు వివరించారు. 2.5 ఏళ్లలో 30 లక్షల ఓట్లు తొలగింపు. గత డిసెంబర్లో రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో 12 లక్షల కొత్త ఓటర్లు నమోదవగా 8,58,491 ఓటర్లను తొలగించినట్టు వికాస్ రాజ్ తెలిపారు. గత 2.5 ఏళ్లలో రాష్ట్రంలో 30 లక్షల ఓట్లను తొలగించామన్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో బోగస్ ఓట్లున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ నిర్వహించాలని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోగస్ ఓట్ల తొలగింపు. ఆఫ్ నేతలతో కలిసి కవిత కుట్ర పన్నారు. లిక్కర్ స్కామ్లో ముడుపులు ఇవ్వడంలో ఆమెకు భాగస్వామ్యం. ఈ కేసులో ఇప్పటి వరకు 128.79 కోట్ల సొమ్ము జప్తు చేశాం. కేసుకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన ఈడీ కార్యాలయంలో కవితతో కేటీఆర్ హరీశ్రావు భేటీ. అరెస్టును తప్పుపడుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్. ఇంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి ఆఫ్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15న హైదరాబాద్లోని కవిత నివాసంలో సోదాలు చేశామని, అనంతరం అరెస్టు చేశామని తెలిపింది. సోదాల సమయంలో కవిత బంధువులు, సన్నిహితులు ఈడీ అధికారులను అడ్డుకున్నారని పేర్కొంది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచగా 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించిందని వెల్లడించింది. ముడుపులలో భాగస్వామ్యం. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో కవిత, ఇతరులు ఆఫ్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి కుట్ర పన్నారని తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. అనుమతులకు బదులుగా ఆఫ్ నేతలకు 100 కోట్లు ఇవ్వడంలో కవిత భాగస్వామ్యం ఉందని పేర్కొంది. ఢిల్లీ మద్యం విధానం 2021-22 రూపకల్పన, అమల్లో అవినీతి కుట్రల ద్వారా టోకు వ్యాపారుల నుంచి
కిక్ బ్యాక్ల రూపంలో ఆఫ్కు నిరంతరం అక్రమ నిధులు ఇవ్వడం జరిగింది. 27 నుంచి బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార బేరీ శ్రీకారం చుట్టనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 21 రోజుల పాటు ఇచ్చాపురం వరకు కొనసాగింపు. ప్రతిరోజు ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం. ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవడం కోసం వారి నుంచి సలహాలు సూచనల స్వీకరణ. సాయంత్రం సభకు ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలి రానున్న పార్టీ శ్రేణులు. దానంను అనర్హుడిగా ప్రకటించండి, స్పీకర్ ప్రసాద్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. దానంను రేవంత్ ఎంతకు కొన్నారో చెప్పాలి కౌశిక్ రెడ్డి. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని వ్యాఖ్య. స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు. జనసేన దుకాణం క్లోజ్. ఉత్తరాంధ్రలో జనసేన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవదారలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ కార్యాలయం మూతపడింది. ఇప్పుడు అక్కడ ఆ భవన యజమాని టూలెట్ బోర్డు కూడా పెట్టారు. పార్టీ కార్యాలయ ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీస అద్దె కూడా చెల్లించకపోవడంతోనే భవనం యజమాని ఖాళీ చేయించినట్లు సమాచారం. అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా? మిస్టరీగా మారిన ప్రణీత్ రావు కేసు. ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టు అభియోగాల్లో కనిపించని సంబంధిత యాక్ట్. వారం రోజుల విచారణ దేనికోసమనే సందేహాలు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ కో అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ నెల తొలివారం నుంచి పోలీసుల లీకుల రూపంలో చెబుతున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్ కేసు ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా ట్యాపింగ్ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిట్టి దర్యాప్తు టార్గెట్ వేరే ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రణీత్ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్కట్లేదు. కేసులో ఒకటి మినహా అన్ని బెయిలబుల్ సెక్షన్ల. ఏపీలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409 సెక్షన్, 409 సెక్షన్ ఈ కేసులోనూ ఉండటంతో ప్రవీణ్ జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లాడని నిపుణులు చెబుతున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అస్పష్టంగా ఎస్ఐబిలో అంతర్భాగమైన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటి బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్ ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా ట్యాపింగ్ వెనుక ఎక్స్టార్షన్ బెదిరింపుల దందా నడిపిన ప్రణీత్ రావు రెండో రోజు కూడా నిందితుడిని ప్రశ్నించిన సిట్టు. ఇదం జగత్. ప్రధాని సభకు కనీసం ఓ శాల్వా పూల బొకే తీసుకొని రాని చంద్రబాబు. ప్రధాని సభకు కనీసం ఓ శాలువా పూల బొకే తీసుకురాని చంద్రబాబు. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆయన మీద మీకు ఇంకా కక్ష ఎందుకు సార్ అని శంకర్ రాయడం జరిగింది ఇదం జగత్లో. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.